of you. Good morning. So very great and very happy, excitement and very powerful morning. Yes. And this is a very brand new pin. Yes, brand new in pin. my organization. Yes. Okay. So తండ్రిని మించిన శిష్యులుగా ఎదిగినందుకే ఏది మీ ఇద్దరు. So I am very proud of you. So మొత్తం మన ఆర్గనైజేషన్ Sapphire. Yes, sir. Brand new Sapphire. So brand new Sapphire is the this is a special pin. Okay. So entire ఒక హిస్టరీ ఇక మొత్తం మా బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ Sapphire ఇన్ మై ఆర్గనైజేషన్ అండ్ పర్పస్ ఆర్గనైజేషన్ లో మేబీ మా అప్లైన్స్ ఉన్నారు కానీ సో హీఈస్ ద రైట్ పర్సన్స్ మోహన్ అండ్ బ్రేక్ చేస్తున్నందుకు అడ్వాన్స్ గా హ్యాపీ కంగ్రాచులేషన్స్. సఫైర్ అంటే ఏం చెప్పండి. సో వాట్ ఈస్ సఫైర్ అంటే సో సఫైర్ అంటే ఇది నథింగ్ బట్ రెండు ఆర్గనైజేషన్స్ లో ప్లాటినమ్స్ వస్తే సఫైర్ అంటాం. 2 ఆర్గనైజేషన్ లో ప్లాటినమ్స్ ఉంటూ సైడ్ వాల్యూ మినిమం 6,000 దాటి ఉండాలి. 6,000 రిమైనింగ్ టీమ్స్ అన్ని. ఇప్పుడు సురేష్ అండ్ రమ్య ఒక ప్లాటినం, ఆది కృష్ణ ఒక ప్లాటినం, 2 ప్లాటినమ్స్ అండ్ 2 ప్లాటినమ్స్ కాకుండా రిమైనింగ్ టీమ్స్ అన్ని మోర్ దెన్ 5,000 ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. దాన్ని సఫైర్ డైరెక్టర్ అంటారు. సో ఆ సఫైర్ డైరెక్టర్ ని హిట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇదే సంవత్సరం ఎమరాల్డ్ గా మనం చూస్తున్నాం మోహన్ ప్రసన్నని. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఏ ఉద్దేశం అయితే బిజినెస్ స్టార్ట్ చేసినామో ఆ ఉద్దేశం అనేది ఈ ఇయర్ అనేది ఫెంటాస్టిక్ ఇయర్ 2024 అనేది ఇక్కడ నుంచి వచ్చిన ప్రతి ఇయర్ కూడా ఫెంటాస్టిక్ గానే ఉంటది. సో కంగ్రాచులేషన్స్ మోహన్ అండ్ ప్రసన్న, యువర్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఇద్దరు కూడా ఉన్నా. ఓకే. సో ఇద్దరు మంచి లెర్నింగ్ యాటిట్యూడ్ అండ్ మొత్తం సారే చెప్తుంటారు అనమాట. మొత్తం ఆర్గనైజేషన్ లో ఒక కపుల్ గా బిజినెస్ చెయ్యాలంటే దీస్ ఆర్ ద రైట్ కపుల్ అని ప్రతి ఒక్కరు. సో జనరల్ ఒక హస్బెండ్ చేస్తే వైఫ్ సపోర్ట్ చేయకపోవడం ఇలా ఉంటది అనమాట బిజినెస్ లో జనరల్ గా. సో దే ఆర్ ద నువ్వెంత అంటే బిజినెస్ లో నువ్వెంత అన్న విధంగా చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళిద్దరే. సో ప్రసన్న ఈజ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. సో మోహన్ 1 గంటప్పుడు బయలుదేరమైనా బయలుదేరుతుంది. సో 12కైనా బయలుదేరుతుంది. 4 ఏ టైము దయంతో ఏం సంబంధం లేదు. 2 నిమిషాల్లో బయలుదేరినటువంటి పర్సనాలిటీ ప్రసన్న. సో అది ఆ మైండ్ సెట్ ఉండడం వల్లే వీళ్ళు అనుకున్న దానికన్నా ఫాస్ట్ గా ఇంకా బ్రేక్స్ పిన్లను బ్రేక్ చేయగలుగుతారు అనమాట. అండ్ దూకుడు మనస్తత్వం గానీ, నేర్చుకునే తత్వం గానీ, అర్థం కాకపోతే పదే అడగడం గానీ, సో అక్కడ సిగ్గుపడ్డాలు అలాంటి వేటి లేకుండా నేర్చుకునే మనస్తత్వం అనేది వీళ్ళిద్దరికి ఉండడం వల్ల వాళ్ళు ఫాస్ట్ గా ముందుకు వెళ్ళారు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో బికాజ్ ఈ పెళ్లి చేయడంలో సో మై అప్లైన్ కోచ్ అండ్ శ్రీరామ్ గారి పాత్ర చాలా కీలకం ఇందులో. సో అతను హెల్ప్ చేయడం వల్ల మాత్రమే ఇది పాసిబిలిటీ అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ టు ఓనర్ పైన ఉంటాడంటే పైన ఉంటాడు ఎవరని చెప్తున్నాడు. సో ఇలాంటి కేకులు ఎన్నైనా ఎంత పెద్ద కేకులు కదా ఇంకా పెద్ద కేకులు ఒక 5-6 కేజీలు 10 కేజీలు 20 కేజీల కేకులు కూడా కొందాం. Thank you, Annaya, first of all. Welcome, Delhi. Thank you. Proud, okay, proud ambassador.
Good morning, all of you. Good morning. Brand new Sapphire Dialectics. సో వాళ్ళ కమిట్మెంట్ కానీ డెడికేషన్ కానీ అసలు అమోఘం. ఒక పని చేయాలనుకుంటే అది రాత్రి పగల 1-2 చూడరు, చేసి తీరుతారు. సో అండ్ ఎంటైర్ టీమ్ కి చాలా రోల్ మోడల్ కపుల్. అండ్ అంటే హంబుల్నెస్ తో పాటు స్పీడ్ ఉందంటే నేను మార్నింగ్ ప్రసన్నలో ఎప్పుడు చూస్తూ ఉంటాను. అండ్ వీళ్ళ నుంచి నేను నేర్చుకున్న పాయింట్ ఏంటంటే ప్రతి దాంట్లో పాజిటివ్ ఎలా చూడాలి, అది ఎలాంటి అపాయకర పరిస్థితుల్లోనైనా పాజిటివ్ ఎలా చూడాలని చాలా బాగా నేర్చుకున్నాము. అందుకని ఎంత ఫాస్ట్ గ్రో అవుతున్నారు. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కూడా అవుతున్నారు. సో ఇంకా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అది. చాలా బిగ్ మూమెంట్. 2024 మనందరూ గుర్తుండిపోతుంది. సో యా, లెట్స్ కేక్ సెలబ్రేషన్. ఓకే, ఫస్ట్ మీకు కొద్దిగా మోహన్ కొద్దిగా అంటే అది కూడా పెద్ద కేక్ ఆర్డర్ ఇచ్చుకోండి, మీకు నచ్చింది అన్నారు. నచ్చిందని పెట్టారు. పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బ్లెస్సింగ్స్ అమ్మా, రైట్? Congrats, సో excellent. ఇంకా టీమ్ లో మోర్ బిగ్ పిన్స్ రావాలి. అండ్ అదే సర్వీస్ యాటిట్యూడ్ వర్క్ చేయండి. ఓకే, అంటే మీ త్వరగా ఆ సర్వీస్ యాటిట్యూడ్ ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ మీకు తెచ్చిపెట్టింది. అంటే హంబుల్నెస్ తో పాటు ఇగో లేకుండా ఒక ఈక్వల్ సర్వీస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎవరితోనైనా. అలాంటి గ్రేట్ రిలేషన్షిప్ ఉంది. అందరు హృదయాల్ని గెలుచుకున్న కపుల్ అనమాట. బిజినెస్ పెరగాలంటే హృదయం పెరగాలి. అది ఎప్పుడైతే పెరుగుతుందో సర్వీస్ యాక్చువల్ అప్పుడు మాత్రమే ఆ బిజినెస్ లిఫ్ట్ చేయగలరు. సో అలాగే వీళ్ళతో అలాగే హార్ట్స్ పెద్దవి కాబట్టి అంతమంది హెల్ప్ చేశారు. సో దట్ ఈరోజు ఒక బ్రాండ్ మీటింగ్ లో ఉన్నారు. అండ్ మీలాగే చాలా మంది టీంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా గ్రేట్ హైట్స్ వెళ్ళాలి. ఇద్దరు వజ్రాలు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఎస్, మీరు కూడా వెళ్ళిపోండి. 3 ఫ్యామిలీ కూడా రండి మేడం. వెళ్ళండి. మీరు 3 ఫ్యామిలీ మీదే కదా. అమ్మ చిన్న అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇద్దరు కొడుకులు ఎంత బలమో 3వ కొడుకులు అంత బలం. ఇద్దరు కొడుకులు కలిపి బలం అన్నమాట అది. అంతేనా సార్? అంతే అంతే. అంతే సార్, అంతే. పెద్ద కొడుకు పెద్ద పడ్డారు. పెద్ద కొడుకు పెద్ద కేక్ అని పెట్టాడు లాస్ట్ కి. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ అండ్ ప్రసన్న గారు. కంగ్రాచులేషన్. ఎంతమంది కొడుకులు వచ్చినా సరే పెద్ద కొడుకు అది ఆయన పెంచే కదా. కొత్త కొడుకులు వచ్చినారా కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. పెద్ద కొడుకు ఉండే స్థానం Yes. మా ఇంట్లో చిన్న కొడుకు అయినా ఇక్కడ పెద్ద కొడుకు అయినందుకు థ్యాంక్ యూ మేడం. నా ఇద్దరు కరెక్ట్ చచ్చిపోతారు. అందుకనే నేను చేస్తాను వీళ్ళు. హరీష్ గారు, రండి. రండి కృష్ణ మేడం. ఎంత పెద్ద మొక్క తినిపిస్తే అంత అంత బలం వచ్చేస్తుంది. సఫైర్ క్రేక్ అండి, కొంచెం గట్టి తినాలా? ఎవరు మీరు మీరు సార్, మీరు తినాలి. మీరే. అప్పుడు మీరు ప్లాటినం అవుతారు. బ్లాక్ అవుతారు.
ఫస్ట్ కేక్ పెట్టండి. చిన్నది తింటాను. పోస్తే తీడు రావట్లేదు. బావ, ఒక్క నిమిషం ఎంత కట్ చేయండి సార్ మీరు. కట్ చేస్తాను. అది అప్పుడేనా అప్పుడు పెద్ద కొడుకు కోస్తున్నారా? ఆడపిల్లకి ఎంత తినిపించాలి అంటే పెద్ద కొడుకు ఆడపిల్లకి ఎంత తినిపించాలని ఎక్కడ కూడా ఉన్నా ఓకే కొడుకు బంగారు కూడా ఏం చేయగలడు నెక్స్ట్ రండి. ఈ కింద పీసులు మీరు తీసుకోండి. పెద్ద పీస్ తీసుకొస్తాను. అంతే మేడం ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. నాకు చిన్నది తీసుకోండి. అంటే మీరు బరువు మోయలేరు కొత్త వాళ్ళు కదా. ఈ పీసు. సఫైరు కొత్త వాళ్ళు కనబడతారు కదా. పెద్ద పీస్ చాలా సరే చల్లాలా బాలకృష్ణ సార్ రండి. రండి బాలకృష్ణ సార్ పెద్ద రింగ్ పెద్ద ఇవ్వాలండి. అసలు కోచులకే మామ కోచులకే మామ. సరే తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు డైరెక్ట్ గా సఫైకి వస్తారు. క్లారిటీ మా వాళ్ళ నా మాత్రం వెయిట్ ఉండదు. రండి థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను ఇది మీరు తీసుకోండి. పెద్ద అది నెక్స్ట్ ప్లాట్ఫామ్ మీరే కాబట్టి మీరే. కుమార్, మీకు కొంచెం బరువు ఉండేదే పెట్టాలి. ప్లాట్ఫామ్ బరువు ఉండేది పెట్టాలి కదా. యా, యా. కార్తీక్ ఇలా జీవన్ కి డిఫరెంట్ కట్ చేస్తారు. అంటే డైమండ్ పీసా? ఒక్క నిమిషం ఒక్కొక్కరు. సార్ మీకు పువ్వు అండి ఉండండి. కార్తీక్, ఈ పువ్వు డైరెక్టర్. వా. జీవన్ డైరెక్ట్ డైమండ్ ఏంటి? బాబాలే కట్ చేస్తారు. సార్ ఓకే సార్. పర్లేదు అంటే సఫర్ కదా ఆయనకి తెలిసిపోద్దా అది కూడా పాటు వచ్చిన నువ్వు కూడా కదా. వా. మేడం మీరు పెట్టినట్టు చేశారా? కార్తీక్ అని మరొక ఆకు తెలుసు నాకు. సో కృష్ణ ఈ ఇద్దరు ఒకసారి వచ్చినారు అనమాట బిజినెస్ లోకి. మనోడు ఎడ్యుకేషన్ కొద్దిగా రెండు కూడా బాగా కృష్ణ పెట్టలేదు ఇక్కడ అయిపోయింది. నేను పెట్టలేదు. మీరు తీసుకోండి సార్ కెమెరా. శ్రీకాంత్ సార్ మీరు తీసుకోండి. ఇస్తుందా? కృష్ణకి ఈ పీస్ పువ్వు ఇచ్చేయండి. యా, సఫై డైమండ్ అలాగే ఉంటుంది బరువు. ఏం కుమ్మ. సురేష్ మెయిన్ ఏమనుకుంటాయి కంప్లీట్ చేయాలి. ఇది అవసరమయ్యా? సార్, ఇది కూడా పెట్టేవి అమ్మ. అసలైన ఫోటో పెద్ద కేక్ పెట్టు. కెమెరా తీసుకోండి ఒకసారి అలాగే. స్వీట్ ఎక్కువ అయిపోయింది. సార్ మీరు రండి. ఎవరు? అలా తీసుకోండి. యా, మీరండి. మీరు బాగా ఇది అర్థమండి. మళ్ళీ మీట్ వచ్చి కెమెరా. ఓకే. ఇది ఎక్కడికి? అసలైన ఫోటో. అలా అసలైన ఫోటో. నంబర్ వన్ తీసుకురా, తర్వాత చూద్దాం రా. నువ్వు నాకు పిలిపించకుండా నీకు నేను పిలిపించు. ఓకే. కొంచెం మొక్క ఉంది కదా మరి ఏమైనా. మొత్తానికి మంచి ప్లాన్ ప్రకారం కేక్ కంగ్రాచులేషన్స్ మోహన్ ప్రసన్న. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ లో ఒక అద్భుతమైన పిన్ సఫారీ డైరెక్టర్. సో వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎలాగా ఈ జర్నీ చేశారు. ఓకే,
సో ఒక 5 to 10 minutes వాళ్ళు మనకు చెప్తారు. సో ఈ జర్నీ మీ అందరికీ ఉపయోగపడే జర్నీ. సో వెల్కమ్ టు మోహన్ ప్రసన్న. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐ మీన్ మీ అందరికి తెలిసిన విషయమే కదా. సో ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ రావణి జనార్దన్ గారు. వాళ్ళు ఇచ్చిన ఆ రోజు కనుక అవకాశం నాకు చూపించకపోయి ఉంటే ఖచ్చితంగా డెఫినెట్గా నేను ఇప్పటి ఉద్యోగంలోనే ఉన్నాను. సో అది ఒక గాడ్ ప్లాన్ లాగా మాకు కుదిరింది అక్కడ. సో ఎలక్ట్రికల్ పరంగా ఒక చిన్న హెల్పింగ్, అక్కడ నుంచే నేచురల్ ఆలోచనలు, దెన్ ప్లాన్ చూపించడం, బిజినెస్ ఇంట్లో గొడవలు జరగడం, బిజినెస్ వద్దని, రైట్. సో చుట్టాలు బంధువులు అందరూ దూరం అయ్యారు. వీడేదో ఉద్యోగం వదిలేసి ఏదో పిచ్చి పని చేస్తానని చెప్పి అనుకోవటం. సో వాళ్ళందరికీ ఎదిరించి బిజినెస్లో నిలబడడం, రైట్. అదొక అద్భుతమైన జర్నీ, రైట్. సో లైక్ అంటే అవన్నీ గుర్తొస్తే కొన్ని బాధాకరమైన విషయాలు ఉంటాయి. నిజంగా మనమైన మోహన్ ప్రసన్న అని అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే డే 1 వచ్చినప్పుడు బిజినెస్ ఆలోచనలు వేరు, ఇప్పుడు కంప్లీట్గా వేరు, ట్రాన్స్ఫర్మేషన్. సో దానికి మూలం చెట్టు విత్తనం నాటి నుంచి విత్తనం కావాల్సిన పోషక విలువలు ఎవ్రీథింగ్ ఎలాగైతే మనం వేస్తామో అది మాకు ఇచ్చింది ఎవరంటే జనార్దన్ స్వామి. సో ఆ పైన చూసుకుంటే రమణ అశ్విని గారు కూడా హెల్ప్ చేశారు మనకి చాలా సందర్భాల్లో. ఐ మీన్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఐ మీన్ ప్రతి సండే హెల్పింగ్. ఆ పైన శ్రీనివాస్ ధనలక్ష్మి గారు, రైట్. సో తర్వాత శ్రీరామ్ గారు, రైట్. శ్రీరామ్ గారు మా లైఫ్లోకి అడుగు పెట్టిన తర్వాత మాకు డైరెక్ట్ అవ్వడం, మాతో రెగ్యులర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, సో డ్రీమ్ని టచ్ చేయడం, బిజినెస్ యొక్క పొటెన్షియల్ సో మేబీ చూపించకపోతే ఉండకపోయిందేమో. నిజంగా పొటెన్షియల్ చూపించిన తర్వాత ఎంత పొటెన్షియల్ ఉందని నమ్మడం. లైక్ అంటే ఇది ఒక జర్నీ అండి, ఒక అద్భుతమైన జర్నీ. ఈ జర్నీలో వచ్చిన స్ట్రగుల్స్కి ఐ మీన్ ఫేస్ చేసే ధైర్యం కావాలి, నిర్ణయం తీసుకునే ధైర్యం కావాలి, కొన్ని కోల్పోతామనే తట్టుకునే శక్తి కావాలి, రైట్. ఐ మీన్ మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పొందుతామనే ధైర్యం కావాలి, రైట్. అవి నాకు మొదటి నుంచి ఉన్న జీన్స్ అన్నమాట. సో నేను ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే విడిచిపెట్టాను నేను. అది ఏదైనా జరగని నా మైండ్ సెట్ అనమాట చిన్నప్పటి నుంచి. సో నేను చిన్నప్పటి నుంచి చాలా పూజలు పునస్కారాలు చేశాను, చాలా గుడుల చుట్టూ తిరిగాను. నాకు ఇష్టమైన దైవం గణపతి అనమాట. చాలా సంవత్సరాలు చేశాను నేను. మేబీ ఆయన ఇచ్చిన వరమేమో అనుకోవచ్చు నాకు తెలిసి, రైట్. సో అంత బాగా చేసేవాడిని. ఐ మీన్ ఈ రోజు ఇలా ఉండడానికి నాకు బెస్ట్ పార్ట్నర్ మా మిస్సెస్ ప్రసన్న అనమాట. డే 1 నుంచి కూడా బెస్ట్ సపోర్ట్, నాతో పాటు లెర్నింగ్, నాతో పాటు నేర్చుకోవడం, తనుకోవడం, ప్రతి దశలో కూడా 100కి 100% తన సపోర్ట్ అనమాట, రైట్. సో అప్లయన్స్ ఎంత బాగా సపోర్ట్ చేశారో, పార్ట్నర్ కూడా అంత బాగా సపోర్ట్ చేశారు. ఈవెన్ మా పిల్లలు కూడా మాతో పాటు బిజినెస్ చేశారు వాళ్ళు. అండ్ వండర్ఫుల్ డైమండ్స్. సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ రమేష్ సురేష్ గారు, వన్ ఆఫ్ ద పార్ట్నర్ కృష్ణ. సో బ్రాండ్ ప్లాటినమ్స్ ఈరోజు 29/2/2024. సో ప్లాటినం అయ్యారు, బ్రాండ్ న్యూ ప్లాటినం కృష్ణ. మిస్టర్ మిస్సెస్ శ్రీకాంత్ అండ్ హేమలత గారు. 4 ఆర్గనైజేషన్స్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ భాగ్యలక్ష్మి నాగరాజ్ గారు, వాళ్ళు కూడా ఈ సంవత్సరం ప్లాటినం అవుతున్నారు. అండ్ ఈ సంవత్సరం శ్రీకాంత్ హేమలత గారు కూడా ప్లాటినం అవుతున్నారు. 6th ఆర్గనైజేషన్స్ అంజలి వెంకటేశ్వర గారు, 6th ఆర్గనైజేషన్స్ డాక్టర్ మధు గారు, అండ్ 7th ఆర్గనైజేషన్స్ భవానీ శివప్రసాద్ గారు, అండ్ 8th ఆర్గనైజేషన్స్ మా పెద్ద అబ్బాయి, అండ్ 9th ఆర్గనైజేషన్స్ మా చిన్న అబ్బాయి. సో ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రైట్. సో అద్భుతమైన టీమ్స్, అద్భుతమైన డెప్త్, అద్భుతమైన క్వాలిటీ పీపుల్స్ మాకు ఇచ్చినందుకు, ఏపీ తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం అద్భుతమైన టీమ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి రిలేషన్షిప్, ఫ్యామిలీస్, అద్భుతమైన ఫ్యామిలీస్ మాకు పరిచయం చేసినందుకు. నిజంగా ఈ బిజినెస్లో రాకపోయి ఉంటే ఇంత అద్భుతమైన కుటుంబాన్ని కోల్పోయింది మేము, నాకు తెలిసి, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న ప్లీజ్ మాట్లాడండి.
గ్రేట్ మార్నింగ్ అలాంటి అందరికీ కూడా మీ అందరికీ తెలుసు మోహన్ ప్రసన్న. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి వదిన అన్నయ్య. ఇప్పుడు కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా సార్ మేడం వద్దు, అన్నయ్య వదిన చాలా సపోర్ట్ చేశారు మాకు. డే 1 నుంచి కూడాను నేర్పించే విధానం అన్ని కూడా దగ్గరుండి అన్ని మమ్మల్ని ముందుకు నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ నెక్స్ట్ పర్సన్ శ్రీరామ్ సార్. అండ్ మా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇంకా బిజినెస్ ని ఇంకా రాక్ అండ్ రోల్ పరిగెట్టడం స్టార్ట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వరప్రసాద్ సార్ అండ్ సూర్యకుమారి మేడం గారు అండ్ ఫాదర్ మదర్. ఈ రోజు సార్ తో మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము ఎవ్రీడే. నిన్నే మాట్లాడారు సార్ తో కూడాను, అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ మై పార్ట్నర్స్ అందరికీ కూడా. ఫస్ట్ కొడుకు అన్నారు, మీకు ఎప్పుడు ఆ స్థానం అలాగే సెకండ్ కొడుకు ఉండే ఎప్పుడు ఆ వాల్యూ అలాగే ఉంచుతాము. అందరూ మా పిల్లలే, అందరూ గ్రో అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మా అప్లయన్స్ మేము గ్రో అయితే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీరందరూ కూడా గ్రో అయితే మేము అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీలో లేకపోతే నిజంగా ఈ రోజు లైఫ్ ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటదేమో. అండ్ డబ్బుకు కొదవలేదు, టైం కొదవలేదు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మెంటర్స్ కోచెస్ అందరికీ కూడా. అండి మా పిల్లలు కూడా అద్భుతమైన సపోర్ట్ డే 1 నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఊరితో ప్రౌడ్ అంబాసిడర్ ఇండియాలోనే కాదు ప్రపంచ స్థాయి బిజినెస్ బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ రోజు చాలా వండర్ఫుల్ డే కాబట్టి అందరం కూడా ప్యూర్ హార్ట్లతో దీవిస్తున్నాం కాబట్టి ప్రపంచ స్థాయి బిజినెస్ ఖచ్చితంగా మోహన్ అందులో నో డౌట్ అబౌట్ రాసుకోండి.